ఒక్కొస్తుంది ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే మాలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయని చెప్పి రీఫిల్ చేసుకోవడానికి అయితే ఈ ఐటీఐ పార్క్ అయితే వచ్చేసాము. జస్ట్ ఈ కనిపించే కాంపౌండ్ అవతలంతా కార్బన్ డైఆక్సైడ్ డామినేట్ చేస్తుంటే కాంపౌండ్ కి యువతల మాత్రం ఆక్సిజన్ అవలీలగా దొరికేస్తుంది. ఎంతైనా ఇక్కడ నివసించే వాళ్ళు అదృష్టవంతులు. అన్ని వేల చెట్లు ఉన్నాయి ఈ కాంపౌండ్ లో. ఈ చెట్టు చూడంగానే నాకు నా వైఫ్ కి అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇది చూడండి, కింద నుంచి ఈ పెద్ద చెట్టు పైన వరకు మొత్తం అల్లుకోబోయింది. నేను మాత్రం దీన్ని నల్లేరు చెట్టు అని చెప్తున్నాను. మా వైఫ్ అయితే దీన్ని డ్రాగన్ చెట్టు అని చెప్తుంది. నాకైతే డ్రాగన్ ఫ్రూట్ ఇంత పైకి అల్లుకుంటదని నమ్మకమే లేదు అసలు. సరే ఈ చెట్టు సంగతి ఏందో తేలద్దా అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ అయితే పూత ఉంటుంది కదా అని మొత్తం వెతికాము. ఎక్కడ చూసినా ఒక్క పూత కూడా కనిపించలేదు. నేనైతే నల్లేరు చెట్టు అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక మీరే చెప్పాలి ఇది డ్రాగన్ ఫ్రూటా లేక నల్లేరు చెట్టా అని. మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఈ ఐటీఐ పార్క్ లో 1 కాదు 2 కాదు ఏకంగా 3 గ్రౌండ్లు ఉన్నాయి. ఏ గ్రౌండ్ చూసినా ఫుల్ గా జనాలతో నిండిపోయి ఉన్నారు. ఈ గ్రౌండ్ చూస్తుంటే మా గూడూరులో మిలిటరీ గ్రౌండ్ గుర్తొచ్చింది. సేమ్ డిటో అలానే ఉంది. ఈ కనిపించే చెట్టు అయితే రేక్కాయ చెట్టు. ఏ మాత్రం డౌట్ లేదు నాకు. ఇక్కడ కనిపించేది వాటర్ ట్యాంక్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇదైతే పెద్ద లైబ్రరీ. దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. ఈ లైబ్రరీ లోపలైతే నాకు దిమ్మ తిరిగిపోయింది. పురాతన కాలం బుక్లన్నీ ఇక్కడ దొరికేస్తున్నాయి. వీటితో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ అయితే ఆ వీడియోలో చూపించేస్తాను. మీరైతే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు.